కేంద్రం శాంక్షన్ చేస్తుంది, పెట్టేది ప్రైవేటా ప్రభుత్వమా? ఇక్కడ ఇలాగ మీకు ఒక కాలేజీ శాంక్షన్ అనగానే ఇదివరకు చంద్రబాబు గారు నారాయణకు లేకపోతే ఇంకొకరికి ప్రైవేట్ వాళ్ళకి పిన్నమనేనుకో అట్లాగే ఇప్పించుకున్నాను. అదే ఈయన అన్ని గవర్నమెంట్ సెక్టార్ లోనే పెట్టాడు. ఈయన కూడా వాళ్ళకి దోచిపెట్టాలంటే ప్రైవేట్ సెక్టార్ వాళ్ళకి అప్పు చెప్పేస్తే శుభ్రంగా ఒకటి వైవి సుబ్బారెడ్డికి, ఒకటి విజయసాయి రెడ్డికి, ఒకటి సజ్జల రామకృష్ణారెడ్డికి తలకో మెడికల్ కాలేజ్ ఇస్తాడు, జీవితంలో సెటిల్ అయిపోయినట్టే. కానీ అట్లాగే చేయలే, గవర్నమెంట్ చేతిలోనే పెట్టారు. ప్లస్ దాని వలన వచ్చినటువంటిది ఏంటంటే ఒక హాస్పిటల్స్ యాడ్ అయినాయి. ఇవి ప్రతి జిల్లాకి ఒకటి ఉంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అయితే అయ్యి ఆ విధంగా పెద్దది. ఇది 90% పూర్తయింది, ఇంకా 10% అవ్వాలి. అది ప్రాసెస్ లో ఉన్నది. మిగతాది వచ్చేటప్పటికి పోర్టులు, తర్వాత ఫిషింగ్ హార్బర్, ఇవి ఆరంభ దశలో ఉన్నాయి. ఒక్కోటి 10%, 20%, 30% పూర్తయింది. అట్లాగే పోలవరం ఇవి వరకు, లేకపోతే రాయలసీమ ఎత్తిపోతల, ఇవన్నీ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. ఇవి అతను వస్తేనే పూర్తి కావచ్చు. ఎందుకు అంటే దానికి ఒక రీజన్ ఉంది. ఇంకోటి ఇళ్ళు దాదాపు అవి 30 లక్షలు అవ్వాల్సిన 20 లక్షలు, 31 లక్షలు అవుతాయి. ఇతను కంటిన్యూ అయితే లేకపోతే ప్రాబ్లం. ఎందుకు అంటే అది మనం దానికి వెనకాల కారణం ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కళ్ళెదురుగుండా చూసాము, ఇందిరమ్మ ఇళ్ళు, రాజీవ్ గృహకల్ప ఇళ్ళు రాజశేఖర రెడ్డి హయాంలో ప్రారంభించారు, కంటిన్యూ చేశారు. ఆయన చనిపోయాక ఆ ఇళ్ళు కంటిన్యూ అయినాయా? 1% కూడా అవ్వాల, 1% కూడా ఇవ్వాల. ఎందుకని? రాజశేఖర రెడ్డి పేరు వస్తుంది, అది ఇస్తే అప్పటికి జగన్ ఎదురు తిరిగేశాడు కదా. ఇంకోటి అది సోనియా పేరు, ఇందిరా పేరు, రాజీవ్ పేరు కాకుండా రాజశేఖర రెడ్డికి పేరు వస్తుంది కాబట్టి అని కాంగ్రెస్ ఆపేసింది. ఆ తర్వాత వచ్చింది చంద్రబాబు నాయుడు, అవి వదిలేశారు కదా. వదిలేసి టిడ్కో ఇళ్ళు ఇచ్చాడు. టిడ్కో ఇళ్ళు పూర్తి చేశాడా? ఆయన చేయలే.